చంద్రబాబు నాయుడు గారు 47% ఎంతో పోటాపోటీకి ఇచ్చారు కదా కేసీఆర్ ఇద్దరు కలిసి కూడా విభజన టైంలో. ఈ హడావిడి ఉండేది కాదు కానీ అప్పుడు ఏమీ దిగల. ఇప్పుడు ఫస్ట్ ఇచ్చినటువంటిది ఉద్యమాల కారణంగా కాదు, రాష్ట్ర విభజన తర్వాత అక్కడ 41% ఇచ్చారు కాబట్టి ఇంకో శాతం ఎక్కువ ఇస్తానని చెప్పండి, 40% పెంచారు అక్కడ ఏకంగా. ఇక్కడ ఎందుకు పెంచారు అంటే ఆ రోజున అశోక్ బాబు వీళ్ళు చెప్పింది ఏంటంటే రెవెన్యూ లోటును కేంద్రం భర్తీ చేస్తానంది 5 ఏళ్ల పాటు. రెవెన్యూ లోటు అంటే ఏంటి? ప్రభుత్వపు ఎక్స్పెండిచరు, ప్రభుత్వపు ఇన్కమ్, ప్రభుత్వానికి పన్నుల రూపంలో వచ్చే ఆదాయం, ప్రభుత్వానికి పెట్టేటువంటి జీతాలు, పైన అయ్యేటువంటి సాధారణ ఖర్చులు, ఇవి వీటిలో ఎంత లోటు ఉంటే అంతా పెట్టుకుంటానంది. అది పెట్టుకుంటానంది కాబట్టి ఆ టైంలో జీతాలు పెంచద్దనేమి ప్రభుత్వం నుంచి నిబంధన ఏం లేదుగా విభజన చట్ట ప్రకారం. దాన్ని అడ్డు పెట్టుకుని మీరు పెంచిపడేయండి సార్ మీ పేరు జీవితకాలం చెప్పుకుంటారు అంటే చంద్రబాబు గారు కూడా ఓకే అంటే మనం ఎప్పుడు ఉద్యోగులకు వ్యతిరేకులు అనే ముద్ర ఉంది కదా, అనుకూల ముద్ర వస్తుంది అన్నటువంటి ఉద్దేశంతో అందులో సమైక్యాంధ్ర ఉద్యమం టెంపర్మెంట్ అంతా ఉద్యోగులది. వాస్తవంగా ఆ టైంలో ఈయన 2 కళ్ళ సిద్ధాంతంతో ఎటు స్టాండ్ తీసుకోలేకపోయాడు.